అందులో భాగంగానే నేడు మన జాతి బిడ్డలు, దేశ పౌరులు, భారత సమాజంలో జీవిస్తున్నటువంటి ఆదివాసీలు అడవులలో ఉండి అడవిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను, వారికి అండగా ఉన్నటువంటి మావోయిస్టులను, విప్లవకారులను ప్రాణాలతో పట్టుకొని కాల్చి చంపడం అనేది వాళ్ళు పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకం అనేది మనం అర్థం చేసుకోవాలి. కేవలము ఆదివాసీలను, మావోయిస్టులను, విప్లవకారులను చంపడం అనేది ఏదో బడా కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను కొల్లగొట్టుకోవడానికి, అప్పచెప్పడానికి ఒక భాగమే అయినప్పటికీ ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది ఒక కాన్షియస్ గానే, ఒక ప్రణాళికాబద్ధంగానే ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, విప్లవకారులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అంబేద్కరిస్టులు కావచ్చు, దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, ఈ భారత బడా భూస్వామ్య పాలక వర్గాలను ప్రశ్నించినటువంటి వాళ్ళను ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, ఆందోళనకారులను అణిచివేయడమే భాగంగానే ఈనాడు ఒక ప్రణాళికాబద్ధంగా ఈనాడు ఈ దుర్మార్గమైనటువంటి దమనకాండ కొనసాగుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటిదని వారికి తెలుసు. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో దీన్ని బలోపేతం చేయడానికి, దానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అంతం చేయడమే వారు ఎంచుకున్నటువంటి ఒక ప్రథమ లక్ష్యంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి అటవీ సంపద ఏదైతే ఉందో ఆ అటవీ సంపదను కొల్లగొట్టకపోవడానికి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా ఏరివేయడంలో భాగంగానే నేను ఆదివాసీలపై